నమస్తే అండి. ఒంగోలు రాజకీయాల్లో మళ్ళీ మాటల యుద్ధం మొదలైంది. మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి తన అనుచరులను అక్రమ కేసులతో పోలీసులు వేధిస్తున్నారని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇకపై తాను వారంలో 4 రోజుల పాటు ఒంగోలులోనే ఉంటానని ప్రకటించారు శ్రీనివాసరెడ్డి. తన అనుచరులపై అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాలినేని ఆరోపించారు. అదేవిధంగా వీఆర్లో ఉన్న సిఐని తిరిగి అదే స్థానంలో ఎలా నియమిస్తారని ఎస్పీని ప్రశ్నించారు శ్రీనివాసరెడ్డి. పోలీస్ స్టేషన్లోనే భూముల సెటిల్మెంట్లు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయని ఆరోపించారు. పేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్న భూములు వారి నుంచి అర్ధరాత్రికి ఖాళీ చేయించారని ఆరోపించారు. 5 నెలల క్రితం ఎమ్మెల్యే ఆయన సతీమణిపై వెలిసిన కరపత్రాల వ్యవహారంలో తనపై ఆరోపణలు చేశారన్నారు. అయితే విచారణలో ఎమ్మెల్యే అనుచరుడైన కిరణ్ వాటిని వేసినట్లు తేలిందని బాలినేని పేర్కొన్నారు. అనంతరం అతడితో ఎమ్మెల్యే రాజీ చేసుకున్నారని ఆరోపించారు. ఒంగోలులో 13 బార్లను టీడీపీకి చెందినవే. ఇక్కడ వైన్ షాపులు ఉన్నాయి. ఒంగోలులో 15 వైన్ షాపులలో 13 టీడీపీకి చెందినవి చౌదరీలకు కేటాయించారని బాలినేని ఆరోపించారు. అందులో కేవలం రెండిట్లో ఒకటి రెడ్డికి, ఇంకొకటి కాపులకు కేటాయించున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో సగానికి పైగా వైన్ షాపులు ఎమ్మెల్యేలకు చెందినవే అన్నారు. అదేవిధంగా షాపుల నుంచి బెదిరింపులతో మామూలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఉచిత ఇసుక కూడా ఎమ్మెల్యే పథకంగా మారిందని వివరిస్తున్నారు. ఇక ఇసుక ద్వారా నెలకు 50 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని బాలినేని ఆరోపించారు. కొత్తపట్నం, కొప్పోలు, ఎర్రజర్ల ప్రాంతాలలో భూములు వ్యవహారాలపై దామచర్లను బాలినేని సూటిగా ప్రశ్నించారు. తనపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాలన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలకు కూడా ఆధారాలు చూపిస్తానని ఆయన సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తనతో పాటు కుమారుడు ప్రణీత్ రెడ్డి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఇంతకాలం బాలినేనిలో క్లాస్ చూశారు, ఇక నా మాస్ ఏంటో చూస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి. తన విమర్శలు వ్యక్తిగతమని, జనసేన పార్టీకి సంబంధం లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఘాటుగా స్పందించారన్నమాట. ఇదండి ఒంగోలు నియోజకవర్గానికి